చేసి నేను దేవుడికి విరోధంగా పాపం చేయలేదు, నేను ఏమీ చేయలేదు అని చెప్తే ఏ విధంగా ఉంటుంది? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. పాపము, ఎవరికి విరోధంగా పాపం చేశావు? ప్రార్థన చేయకుండా దేవుడికే విరోధంగా నువ్వు నేను పాపము చేశాము అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమో కదా! మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మన ఆ ప్రార్థనలో మనం సిద్ధపడకుండా, ప్రార్థనా జీవితంలో ఈ లోకానుసారమైన ఆలోచనలు, తలంపుల్ని మనం సరి చేసుకునే అవకాశం మనకు ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల, సరి చేసుకునే అవకాశమే మన జీవితంలో లేకపోవడం వల్ల మన జీవితంలో ఏ కార్యము, ఏ అద్భుతము, ఏ యొక్క ఆశీర్వాదం లేకుండా మనం బ్రతికేస్తా ఉన్నాం కదా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నావు.